హాయ్ అండి, నమస్తే. ఇక్కడ నేను పల్లీలో ఉండలు చేస్తున్నానండి. అదే పల్లీ చిక్కీ అంటారు కదా. ఈ పల్లీలో ఉండల కోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము. పల్లీలని పెన్నం మీద వేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలండి. ఈ పల్లీలని మనము ఎంత నిదానంగా వేయిస్తామో అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం ఇలా చేత్తో నలిపేస్తే పొట్టిలా ఈజీగా ఊడిపోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా, ఒక చాట్లో వేసుకొని బాగా నలిపేసుకోవాలి. ఇంట్లో ఉన్న పప్పు గుత్తితో కానీ లేకపోతే మనం రోట్లో రాయి ఉంటుంది కదండి, దాంతో ఇలా నలిపేసి 2 బద్దలుగా విడిపోయేలాగా చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు బెల్లాన్ని ఇలా తురిమేసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలకు 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా ఈ బెల్లం తురుముని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాకం పట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని 1/4 కప్పు నీళ్ళు అంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తే సరిపోతుందండి. వేసి ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలాగా కలిపేసుకోవాలి. ఈ పల్లీల ఉండల్ని మనము చాలా ఈజీగా అప్పటికప్పుడే త్వరగా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇలా నురగలుగా వస్తూ ఉందండి. మనం ఇది పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ నురగలన్నీ ఆగిపోయాయి కదా, దీంట్లో మనము 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. అది ఇంట్లోదైనా సరే కొన్నదైనా కానీ ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నురగలంతా దగ్గరకు అయితే ఉన్నాయి. పాకం అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా పాకాన్ని మనము ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వేసి చూడాలండి. ఇప్పుడు ఇది ఇంకా లేతగా ఉంది. మనం పల్లీలతో ఉండలు చేసేటప్పుడు పాకం కూడా ముదురుగా ఉండాలండి. ఇప్పుడు ముదురు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, మనం ఇలా అన్నప్పుడు ఉండలా చుట్టుకోవాలి. ఇప్పుడు మన పాకం కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఉండలా రావాలి. దీన్ని మనం కిందికి వేస్తూ కూడా సౌండ్ వస్తుందండి, అంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలండి. మీకు ఇక్కడ ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నీళ్లు రాసుకొని ఇలా ఒక గరిటెలో నెయ్యి కానీ నూనె కానీ రాసి ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా వేడిగా ఉంటుంది. మనం చేతికి తడి చేసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇవి ఎన్ని రోజులైనా కూడా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు పిల్లలకి సెలవులు వస్తున్నాయి కదా, ఇలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారండి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడైతే నేను చూపించింది పర్ఫెక్ట్ కొలతలతో చేసామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. దీంట్లో మనకు కాల్షియం, ఐరన్, ప్రోటీన్ కూడా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలాంటివి తప్పక ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని రకాల స్వీట్స్ లేదండి. ఎప్పుడైనా కూడా పల్లీల ఉండలు, నువ్వుల ఉండలే ఎక్కువగా తినేవాళ్ళము.